ఈ వీడియోలో మనం క్లాస్ 11 ఫైన్ ఆర్ట్స్‌లో చాప్టర్ 4 పోస్ట్ మౌర్యన్ ట్రెండ్స్ ఇన్ ఇండియన్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ గురించి సింపుల్‌గా అర్థం చేసుకుందాం. ఆల్రెడీ ఫస్ట్ 3 వీడియోస్ మీరు చూడలేదంటే మన ఛానల్‌లో అప్‌లోడ్ చేసున్నాయి. ఒకసారి చూడండి. దానికన్నా ముందు కాన్సెప్ట్ కార్నర్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో ఈ వీడియోలో మనం ఎస్పెషల్లీ బహ్రూచ్ స్కల్ప్చర్స్ ఇంకా సాంచి స్తూపా గురించి డీటెయిల్‌గా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఇంట్రొడక్షన్ చూసామంటే మౌర్యన్ ఎంపైర్ డిక్లైన్ అయ్యాక సెకండ్ సెంచరీ బీసీఈ నుండి ఇండియాలో చాలా రీజనల్ కింగ్డమ్స్ రైజ్ అయ్యాయన్నమాట. నార్త్ ఇండియాలో షుంగాస్, కాన్వాస్, కుష్హానాస్, గుప్తాస్, ఇంకా సౌత్ అండ్ వెస్టర్న్ ఇండియాలో శాతవాహనాస్, ఇక్ష్వాకుస్, అభిరాస్, వకటాకాస్ రూల్ చేసేవారు. అలాగే ఈ పీరియడ్లో బ్రాహ్మణికల్ రిలీజియన్స్ కూడా స్ట్రాంగ్ అయ్యాయి. మెయిన్గా వైష్ణవిజం ఇంకా శైవిజం డెవలప్ అయ్యాయి అన్నమాట. తర్వాత ఇక్కడ ఈ స్కల్ప్చర్స్, ఈ ఫైనెస్ట్ స్కల్ప్చర్స్కి మనం ఇంపార్టెంట్ సెంటర్స్ ఏమైతే ఉన్నాయో అవేంటంటే బహ్రూచ్ మధ్యప్రదేశ్, బోధ్గయ బీహార్, జగ్గైపేట ఆంధ్రప్రదేశ్, మథురా ఉత్తరప్రదేశ్, కాన్గిరి ఉదయగిరి ఒడిషా, బాజా నియర్ పూణే అండ్ పావని నియర్ నాగ్పూర్, ఈ రెండు మహారాష్ట్రలో ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం బహ్రూచ్ స్కల్ప్చర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ స్కల్ప్చర్స్ ఏంటంటే హైట్లో యక్ష ఇంకా యక్షిని స్కల్ప్చర్స్ లాగా ఉంటాయి. వీటిని లో రిలీఫ్ స్కల్ప్చర్స్ అంటారు. ఎందుకంటే ఫిగర్స్ అనేవి స్టోన్ నుండి ఎక్కువగా బయటికి రావన్నమాట. తర్వాత ఈ స్కల్ప్చర్స్ అనేవి లీనియర్ స్టైల్లో ఉంటాయి అండ్ ఫిగర్స్ అనేవి పిక్చర్ ప్లేన్కి క్లోజ్గా ఉంటాయి. ఇక్కడ ఆర్టిస్ట్ ఏంటంటే స్లైట్గా 3D ఎఫెక్ట్ని క్రియేట్ చేయడానికి టిల్టెడ్ పర్స్పెక్టివ్ని యూజ్ చేశారు. తర్వాత ఇప్పుడు నరేటివ్ ప్యానెల్స్ గురించి మాట్లాడితే ఆ బహ్రూచ్ స్కల్ప్చర్స్లో స్టోరీస్ని రిలీఫ్ ప్యానెల్స్ ద్వారా చూపించారు. ఇనీషియల్గా ఫ్యూ క్యారెక్టర్స్ మాత్రమే ఉంటారు. తర్వాత లేటర్ పీరియడ్స్లో ఎక్కువ క్యారెక్టర్స్ని యాడ్ చేశారనమాట. కొన్ని ప్యానెల్స్లో మల్టిపుల్ ఈవెంట్స్ ఒక సీన్లా చూపిస్తారు. ఇంకొన్నిట్లో ఓన్లీ మెయిన్ ఈవెంట్నే హైలైట్ చేస్తారనమాట. ఇది నరేషన్ని ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఆర్టిస్ట్ టెక్నిక్ గురించి మాట్లాడితే ఇక్కడ ఆర్టిస్ట్ అందరూ కూడా ఉన్న అవైలబుల్ స్పేస్ని మ్యాక్సిమం యూటిలైజ్ చేశారు. యక్షిని ఫిగర్స్ని మోస్ట్లీ ఫోల్డెడ్ హ్యాండ్స్తో చెస్ట్ మీద ఉంటాయి. తర్వాత స్కల్ప్చర్స్లో హ్యాండ్స్ నేచురల్ ప్రొజెక్షన్తో స్కల్ప్ట్ చేశారు. ఇనీషియల్ స్టేజ్లో స్కల్ప్చర్స్ అనేవి ఫస్ట్ స్టోన్ సర్ఫేస్ని స్మూత్ చేసి తర్వాత హ్యూమన్ బాడీ కార్వ్ చేసేవాళ్ళు అనమాట. ఈ స్టోన్ కార్వింగ్ ఎవల్యూషన్ ఎలా అయిందంటే చెప్పాం కదా, ఫస్ట్ ఆర్టిస్ట్ అందరూ కూడా సర్ఫేస్ని స్మూత్ చేయడం మీద ఎక్కువ ఫోకస్ చేసేవాళ్ళు. తర్వాత హ్యూమన్ ఫిగర్స్ని క్రియేట్ చేయడం ఇంపార్టెన్స్ ఇచ్చారనమాట. అలా గ్రాడ్యువల్గా హ్యూమన్ బాడీ, యానిమల్స్ని స్కల్ప్ట్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ ఎర్లీ కార్వింగ్స్లో షాలోగా ఉండడం వల్ల హ్యాండ్స్, ఫీట్ బయటికి ప్రొజెక్ట్ చేయలేకపోయాయి అనమాట. అందుకే స్కల్ప్చర్స్లో ఫోల్డెడ్ హ్యాండ్స్, ఆక్వర్డ్ ఫీట్ పొజిషన్స్ లాగా కనిపిస్తాయి. ఓవరాల్ బాడీ అంతా స్టిఫ్గా ఉంటుంది. తర్వాత ఆర్టిస్ట్ ఏంటంటే డీప్ కార్వింగ్ టెక్నిక్ని మాస్టర్ చేసుకున్నారు. ఆ డీప్ కార్వింగ్ వల్ల స్కల్ప్చర్స్కి వాల్యూమ్ వచ్చింది, డెప్త్ పెరిగింది, ఫిగర్స్ కూడా చాలా రియలిస్టిక్గా, నేచురలిస్టిక్గా కనిపించడం స్టార్ట్ అయిందనమాట. ఈ డెవలప్మెంట్ని మనం బహ్రూచ్ స్కల్ప్చర్, బోధ్గయ, సాంచి స్తూపాస్ టు జగ్గైపేట స్కల్ప్చర్స్లో క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనం ఇక్కడ ఇప్పుడు ఈ బహ్రూచ్ స్కల్ప్చర్స్ని ఏం కన్క్లూడ్ చేయొచ్చు అంటే ఈ స్కల్ప్చర్స్ నుంచి మనకి పోస్ట్ మౌర్యన్ ఆర్ట్ డెవలప్మెంట్ని క్లియర్గా చూపిస్తాయి. లో రిలీఫ్ కార్వింగ్ ఉంటుంది, నరేటివ్ ప్యానెల్స్ ఉంటాయి, యక్షిని ఇన్ఫ్లుయెన్స్ ఉంది, టిల్టెడ్ పర్స్పెక్టివ్ యూస్ చేశారు. తర్వాత గ్రాడ్యువల్గా ఇంప్రూవ్మెంట్ జరిగింది. అంటే వాళ్ళ టెక్నిక్స్లో గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్ అయింది. ఇవన్నీ కీ ఫీచర్స్ అనమాట, మనం ఎగ్జామ్ కోసం గుర్తుంచుకోవాలి.
ఇప్పుడు బహరూచ్ స్కల్ప్చర్స్‌లో ఇంకొక ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే నరేటివ్ రిలీఫ్స్ అన్నమాట. నరేటివ్ రిలీఫ్ అంటే ఒక స్కల్ప్చర్ ప్యానెల్‌లోనే కంప్లీట్ స్టోరీని విజువల్స్ ద్వారా చెప్పడం. బహరూత్ ఆర్టిస్ట్ పిక్టోరియల్ లాంగ్వేజ్‌ని యూజ్ చేసి బుద్ధిస్ట్ స్టోరీస్‌ని సింపుల్‌గా కమ్యూనికేట్ చేశారన్నమాట. అందులో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే 'క్వీన్ మాయాదేవిస్ డ్రీమ్'. ఈ క్వీన్ మాయాదేవి ఎవరంటే సిద్ధార్థ గౌతమ యొక్క తల్లి. ఆవిడ ఒక బెడ్ మీద రిక్లైనింగ్ పొజిషన్‌లో ఉంటారు. అంటే నిద్రపోతున్నట్టు చూపిస్తారనమాట. ఆమె డ్రీమ్‌లో ఒక వైట్ ఎలిఫెంట్ ఆకాశం నుండి డిసెండ్ అయ్యి అంటే కిందికొస్తూ ఆమె వైపు వెళ్తున్నట్టు చూపిస్తారనమాట. అంటే ఈ ఎలిఫెంట్ అనేది బుద్ధ కన్సెప్షన్‌కి సింబల్‌గా కన్సిడర్ చేస్తారనమాట. ఇంకొక ఫేమస్ ఎగ్జాంపుల్ ఏంటంటే 'రురు జాతక'. ఇందులో బోధిసత్వ డీర్ ఫార్మ్‌లో అంటే ఒక జింక ఫార్మ్‌లో ఉంటాడనమాట. ఫస్ట్ సీన్‌లో ఆ జింక అనేది ఒక మనిషిని తన బ్యాక్ మీద క్యారీ చేస్తూ రెస్క్యూ చేస్తుందనమాట. అంటే అతన్ని కాపాడింది. తర్వాత అదే ప్యానెల్‌లో నెక్స్ట్ సీన్‌లో కింగ్ ఒక రాజు ఒక యారోతో బాణంతో ఆ జింకని పాయింట్ ఔట్ చేసినట్టు చూపిస్తారనమాట. ఆ పక్కనే ఆ రెస్క్యూ చేయబడిన మనిషి కూడా నిలబడి ఉంటాడు. ఇక్కడ దీని అర్థం ఏంటంటే, ఆ మనిషి కాపాడిన తర్వాత ప్రామిస్ చేస్తాడనమాట. అంటే తన ఐడెంటిటీని ఎవరికీ రివీల్ చేయనని చెప్తాడు. కానీ రివార్డ్ కోసం ఆశపడి అక్ రాజుకి తన ఐడెంటిటీ చెప్పేసి పట్టిస్తాడనమాట. అంటే ఇక్కడ ఆర్టిస్ట్ ఏంటంటే, ఒక్క ప్యానెల్‌లోనే డిఫరెంట్ ఈవెంట్స్‌ని కంబైన్ చేసి కంప్లీట్ స్టోరీని ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఇప్పుడు ఫైనల్‌గా అంటే ఇలాంటి మోరల్ స్టోరీస్‌ని స్తూపా డెకరేషన్‌లో యూజ్ చేసేవారనమాట. ఇప్పుడు దీని నుంచి మనం ఏం కన్క్లూడ్ చేయొచ్చంటే బహ్రూచ్ స్కల్ప్చర్స్ మనకి 2 ఇంపార్టెంట్ డెవలప్‌మెంట్స్‌ని చూపిస్తాయన్నమాట. ఫస్ట్ ఏంటి? స్టోన్ కార్వింగ్ టెక్నిక్ సింపుల్ షాలో కార్వింగ్ నుండి డీప్ రియలిస్టిక్ కార్వింగ్ వరకు డెవలప్ అయింది. సెకండ్‌ది నరేటివ్ రిలీఫ్స్ ద్వారా బుద్ధిస్ట్ స్టోరీస్‌ని విజువల్ స్టోరీ టెల్లింగ్ ఫార్మాట్‌లో ప్రెజెంట్ చేసేవారనమాట. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా 'క్వీన్ మాయాదేవిస్ డ్రీమ్', 'రుర్జాతక', నరేటివ్ రిలీఫ్స్, డీప్ కార్వింగ్, నేచురలిస్టిక్ స్కల్ప్చర్స్ ఇలాంటి కీవర్డ్స్‌ని గుర్తుపెట్టుకోవాలనమాట ఇంపార్టెంట్‌గా. నెక్స్ట్ తర్వాత ఇంకా ఏం చెప్తామంటే డిఫరెంట్ రీజియన్స్‌లో స్తూపాస్ కన్‌స్ట్రక్ట్ చేయడం వల్ల రీజనల్ ఆర్టిస్టిక్ స్టైల్స్ కూడా డెవలప్ అయ్యాయి. నెక్స్ట్ ఇంకొక మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఏంటంటే ఫస్ట్, సెకండ్ సెంచరీస్ బీసీఈలో అందరు మేల్ ఇమేజెస్ కూడా నాటెడ్ హెడ్ గేర్ ఉంటుందనమాట. అంటే ఒక హెడ్ బ్యాండ్ లాంటిది పెట్టుకునే ఉండేవారనమాట. తర్వాత ఇంకా ఇటువంటి స్కల్ప్చర్స్ అన్నీ కూడా ఈ బహ్రూచ్ స్కల్ప్చర్స్ అన్నీ కూడా కోల్కతాలో ఉన్న ఇండియన్ మ్యూజియంలో డిస్‌ప్లే చేయబడ్డాయన్నమాట. ఇప్పుడు మన మెయిన్ టాపిక్ సాంచి స్తూప. ఈ సాంచి స్తూప ఇండియన్ స్కల్ప్చర్ డెవలప్‌మెంట్‌లో నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టేజ్ అనమాట. సిమిలర్ స్టైల్ మధుర మరియు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న వెన్గీలో కూడా డెవలప్ అయిందనమాట. ఇప్పుడు మనం ఈ సాంచి స్తూప 1 గురించి మాట్లాడుకున్నట్లయితే అందులో అప్పర్ అండ్ లోవర్ ప్రదక్షిణాపాత ఉంటాయన్నమాట. అంటే డివోటీస్ అందరూ కూడా బుద్ధాని గౌరవిస్తూ ఆ స్తూప చుట్టూ క్లాక్ వైస్ డైరెక్షన్‌లో నడుస్తారనమాట. నెక్స్ట్ ఈ సాంచీలో టోటల్‌గా 4 తోరణాస్ ఉంటాయి. ఈ గేట్‌వేస్ మీద బుద్ధ లైఫ్ ఇన్సిడెంట్స్‌ని మరియు జాతక స్టోరీస్‌ని చాలా అందంగా కార్వ్ చేశారనమాట. నెక్స్ట్ బహ్రూచ్ స్కల్ప్చర్స్‌తో కంపేర్ చేస్తే సాంచీ స్కల్ప్చర్స్ చాలా రియలిస్టిక్‌గా ఉంటాయి. ఫిగర్స్ హై రిలీఫ్‌లో ఉంటాయి. అంటే బ్యాక్‌గ్రౌండ్ నుండి ఎక్కువ బయటికి ప్రొజెక్ట్ అవుతాయన్నమాట. బహ్రూచ్ స్కల్ప్చర్స్ ఏంటి? లో రిలీఫ్ ఫీచర్స్ అనమాట. ఇప్పుడిక్కడ బాడీ మూవ్‌మెంట్స్ నేచురల్‌గా ఉంటాయి. స్టిఫ్‌నెస్ అనేదేం ఉండదు. హెడ్స్ ఫార్వర్డ్ ప్రొజెక్షన్‌తో స్కల్ప్చర్స్‌కి ఆల్మోస్ట్ 3 లుక్ వస్తుందనమాట. ఓకే. ఇప్పుడు స్ స్తూప పార్ట్స్ గురించి ఒక క్విక్ రివిజన్ చేద్దాం. అండ అంటే ఇక్కడ మీరు చూసినట్లయితే అది మెయిన్ డోమ్ అనమాట. హార్మిక అంటే డోమ్ పైనున్న ఒక చిన్న స్క్వేర్ ఎన్‌క్లోజర్ అనమాట. ఛత్రి అంటే అంబ్రెల్లా లైక్ స్ట్రక్చర్ దీని పైనుంది కదా! టాప్‌లో ఉంది అది ఛత్రి. నెక్స్ట్ మేది అంటే ఇక్కడ రైజ్డ్ ప్లాట్‌ఫార్మ్ లాగా ఉంది కదా! అది. నెక్స్ట్ ప్రదక్షిణ పథ అంటే వాళ్ళు నడచడానికి ఉండే ఆ మార్గం అనమాట. వేదిక అంటే ఒక ప్రొటెక్టివ్ రెయిలింగ్ అనమాట. చుట్టూ ఆ స్తూప చుట్టూ ఉన్న ప్రొటెక్టివ్ రెయిలింగ్. తోరణ అంటే మనకి గేట్‌వే. దాని మీద మళ్ళీ ఏంటి డెకరేషన్స్ అవి ఉంటాయి. డెకరేటివ్ గేట్‌వే అని చెప్పొచ్చనమాట. బహ్రూచ్ పీరియడ్‌తో కంపేర్ చేస్తే ఈ పీరియడ్‌లో కార్వింగ్ టెక్నిక్స్ చాలా అడ్వాన్స్ అయ్యాయన్నమాట. స్కల్ప్చర్స్‌కి మూవ్‌మెంట్ అండ్ రియలిజం ఎక్కువొచ్చింది. బుద్ధాని సింబాలిక్‌గా రిప్రజెంట్ చేయడం కంటిన్యూ అయినా కూడా బుద్ధిస్ట్ ట్రెడిషన్ ప్రకారం టోటల్‌గా 24 పాస్ట్ బుద్ధాస్ ఉంటారు. కానీ స్కల్ప్చర్స్‌లో మోస్ట్‌లీ ఫస్ట్ బుద్ధ, దీపాంకర మరియు లాస్ట్ 6 బుద్ధాస్ మాత్రమే డెపిక్ట్ చేశారన్నమాట.
ఇప్పుడు సాంచి స్తూప 1లో స్టోరీస్ ఇంకా డీటెయిల్‌గా స్క్రబ్ చేశారు. క్వీన్ మాయాదేవి డ్రీమ్స్ చాలా సింపుల్‌గా ఉంటుందనమాట. అంటే ఆ సీన్ అంతా సింపుల్‌గా చూపించారు. జస్ట్ ఆవిడ పడుకునుంటుంది. పైనుంచి ఒక వైట్ ఎలిఫెంట్ కనిపిస్తుందనమాట. అలాగే హిస్టారికల్ సీన్స్ లాంటి కుషినాడ సీజ్, కపిలవస్తు విజిట్, అశోకుడు రామగ్రామ స్తూప విజిట్ చేసినట్టు ఇవన్నీ కూడా డీటెయిల్‌గా కార్వ్ చేసి ఉంచారనమాట. నెక్స్ట్ మథుర, సారనాథ్, గాంధార స్కూల్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఒక చిన్న ఇంట్రొడక్షన్‌లో చూసామంటే ఫస్ట్ సెంచురీ సీఈ నుండి కూడా గాంధార, మధుర మరియు వెన్గి. వెన్గి ఆంధ్రప్రదేశ్‌లో ఉంది. ఈ 3 కూడా ఇంపార్టెంట్ ఆర్ట్ ప్రొడక్షన్ సెంటర్స్‌గా డెవలప్ అయ్యాయన్నమాట. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుంచుకోవాల్సిందేంటంటే ఈ పీరియడ్‌లో బుద్ధాని సింబల్స్ లాగా కాకుండా ఫస్ట్ టైమ్ కంప్లీట్ హ్యూమన్ ఫార్మ్‌లో స్కల్ప్ట్ చేయడం స్టార్ట్ అయిందన్నమాట. ఓకే. ముందుగా గాంధార స్కూల్ గురించి చూద్దాం. ప్రెజెంట్ పాకిస్తాన్‌లో డెవలప్ అయింది. నెక్స్ట్ ఈ స్టైల్ మీద గ్రీక్ ఇన్‌ఫ్లూయెన్స్ ఎక్కువుందనమాట. బెసిట్రియన్, పార్థియన్ ఇంకా లోకల్ గాంధార ట్రెడిషన్స్ కలిసి ఈ స్టైల్ క్రియేట్ అయిందనమాట. కాబట్టి బుద్ధా స్టాచ్యూస్ రియలిస్టిక్‌గా కర్లీ హెయిర్, షార్ప్ నోస్, డీప్ డ్రెస్ ఫోల్డ్స్‌తో ఉంటాయన్నమాట. నెక్స్ట్ మథురా స్కూల్. ఈ మథురా స్టైల్ యక్ష స్కల్ప్చర్స్‌ని బేస్ చేసుకొని డెవలప్ అయింది. ఈ స్టైల్ నార్త్ ఇండియా మొత్తం స్ప్రెడ్ అయిందనమాట. ఓకే. పంజాబ్‌లో ఉన్న సంగోల్ స్తూప స్కల్ప్చర్స్ ఈ స్టైల్‌కి బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మథురాలో జైన్ తీర్థంకర స్టాచ్యూస్ ఇంకా హెడ్‌లెస్ కనిష్క స్టాట్యూ కూడా ఇక్కడ దొరికాయన్నమాట. వీటితో పాటుగా రిలీజియస్ ఇమేజెస్ కూడా ఉన్నాయన్నమాట. అంటే మథురాలో బుద్ధిస్ట్ స్కల్ప్చర్స్ మాత్రమే కాకుండా వైష్ణవ ఇంకా శైవిజంకి సంబంధించిన స్కల్ప్చర్స్ కూడా ఉన్నాయి. అంటే మెయిన్‌గా విష్ణు ఇంకా అతని వేరియస్ ఫార్మ్స్ అంటే విష్ణు యొక్క అవతారాలు, నెక్స్ట్ శైవ అంటే మెయిన్‌గా లింగాస్, ముక్కలింగాస్ కూడా మథురాలో దొరికాయన్నమాట. నెక్స్ట్ దాంతో పాటు మనం ఇంకొక ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే విష్ణు ఇంకా శివ వాళ్ళ ఆయుధాలతో రిప్రజెంట్ చేయబడి ఉన్నారనమాట. అంటే వాళ్ళ వెపన్స్‌తో. నెక్స్ట్ యక్ష, యక్షినీస్, కింగ్ పోర్ట్రెయిట్స్ అవన్నీ కూడా స్కల్ప్ట్ చేశారనమాట. ఇప్పుడు మధురా స్కూల్ యొక్క ఫీచర్స్ చూసారంటే ఫస్ట్ మధురా స్కల్ప్చర్స్ చాలా బోల్డ్‌గా, పవర్‌ఫుల్‌గా ఉంటాయి. లార్జ్ సైజ్ ఫిగర్స్ ఉంటాయి. రౌండ్ స్మైలింగ్ ఫేసెస్ ఉంటాయి. గార్మెంట్స్ అనేవి క్లియర్‌గా కనిపిస్తాయన్నమాట. డ్రెస్ లెఫ్ట్ షోల్డర్‌ను కవర్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ బ్యూటిఫుల్ కార్వింగ్ అండ్ డెకరేషన్ ఉంటుందని ఫైనల్‌గా చెప్పొచ్చనమాట. తర్వాత ఇవన్నీ టైమ్‌తో పాటు చేంజెస్ అయ్యాయన్నమాట. అవేంటంటే ఫస్ట్, సెకండ్ సెంచురీ సీఈలో స్కల్ప్చర్స్ అనేవి ఫ్లెషీగా, రౌండ్‌గా ఉండేవన్నమాట. తర్వాత ఫోర్త్ సెంచురీ సీఈకొచ్చేసరికి బాడీ స్లిమ్ అవుతుంది. డ్రేపరీ కూడా థిన్ అయిందనమాట. నెక్స్ట్ ఫిఫ్త్ అండ్ సిక్స్త్ సెంచురీ చూసినట్టయితే డ్రెస్ అనేది ఆల్మోస్ట్ బాడీలో మెర్జ్ అయిపోతుంది. ట్రాన్స్పరెంట్ రోబ్ ఎఫెక్ట్ లాగా కనిపిస్తుందనమాట. ఓకే. ఇప్పుడు సారనాథ్ స్కూల్ గురించి తెలుసుకుందాం. సారనాథ్ కూడా ఇంపార్టెంట్ స్కల్ప్చర్ సెంటర్‌గా డెవలప్ అయింది. ఇక్కడ బుద్ధ రోబ్ అనేది ట్రాన్స్పరెంట్‌గా 2 షోల్డర్స్‌ని కవర్ చేస్తుంది. హాలో అనేది సింపుల్‌గా ఉంటుందనమాట. డెకరేషన్ అయితే చాలా తక్కువగా ఉంటుంది. ఓవరాల్ స్కల్ప్చర్ పీస్‌ఫుల్ అండ్ ఎలిగెంట్‌గా ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం ఒక చిన్న డిఫరెన్స్ మనం గుర్తుపెట్టుకోవాలంటే మథురాలో బోల్డ్ బాడీ, డెకరేటెడ్ హాలో, డ్రేపరీ ఫోల్డ్స్ ఉంటాయి. అదే సారనాథ్‌లో స్లిమ్ బాడీ, ప్లెయిన్ హాలో, ట్రాన్స్పరెంట్ డ్రేపరీ ఉంటుందన్నమాట. ఓకే. నెక్స్ట్ వీటితో పాటుగా అదర్ ఇంపార్టెంట్ సెంటర్స్ కూడా ఉన్నాయి. అవేంటంటే కోసంబి. అది కూడా ఇంపార్టెంట్ స్కల్ప్చర్ సెంటర్ అనమాట. మధుర, సారనాథ్, వారణాసి, న్యూఢిల్లీ, చెన్నై, అమరావతి మ్యూజియంస్‌లో ఈ స్కల్ప్చర్స్‌ని స్టడీ చేయొచ్చు. నెక్స్ట్ గ్యాంగటిక్ వ్యాలీ బయట ఇంపార్టెంట్ స్తూపా సైట్ ఉందనమాట. అదేంటంటే గుజరాత్‌లో ఉన్న దేవ్ని మోరి అనమాట. ఓకే. ఫైనల్‌గా మనం ఏం కన్క్లూడ్ చేయొచ్చంటే, లేటర్ సెంచురీస్‌లో స్కల్ప్చర్స్‌లో మేజర్ చేంజెస్ ఏం లేవు. స్లిమ్ బాడీ, ట్రాన్స్పరెంట్ డ్రేపరీ స్టైల్ డామినెంట్ ఆర్ట్ ఫార్మ్‌గా కంటిన్యూ అయిందనమాట. అంతే. ఇప్పుడు సౌత్ ఇండియాలో ఉన్న ఫేమస్ బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ గురించి తెలుసుకుందాం. సౌత్ ఇండియాలో ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్‌లో చాలా ఇంపార్టెంట్ బుద్ధిస్ట్ స్తూపా సైట్స్ ఉన్నాయన్నమాట. అవి జగ్గయ్యపేట, అమరావతి, బట్టిప్రోలు, నాగార్జునకొండ అండ్ గోలి. వీటిలో అమరావతి చాలా ఫేమస్. ఇక్కడ ఒక మహా చైత్య అంటే గ్రేట్ స్తూప ఉండేది. అమరావతిలో ఉన్న బ్యూటిఫుల్ స్కల్ప్చర్స్ ఇప్పుడు చెన్నై మ్యూజియం, అమరావతి సైట్ మ్యూజియం, నేషనల్ మ్యూజియం న్యూఢిల్లీ, బ్రిటిష్ మ్యూజియం లండన్‌లో ప్రిజర్వ్ చేశారనమాట. స్ట్రక్చర్ గురించి మాట్లాడినట్టయితే అమరావతి స్తూప సాంచి స్తూప లాగే ప్రదక్షిణ పథం ఉంటుంది. అంటే డివోటీస్ ఆ పాత్వే అంటే దాని చుట్టూ నడిచే ఆ మార్గం కలిగి ఉంటుందన్నమాట. ఈ స్తూపాని వేదిక అంటే రైలింగ్ సరౌండ్ చేస్తుంది. ఈ వేదిక మీద చాలా నరేటివ్ స్కల్ప్చర్స్ ఉంటాయి. అంటే బుద్ధ లైఫ్ ఇన్సిడెంట్స్‌ని మరియు స్టోరీస్‌ని స్కల్ప్చర్స్ ద్వారా చూపిస్తారు.
ఇంకొక యూనిక్ ఫీచర్ ఏంటంటే స్తూపా డోమ్ మొత్తం రిలీఫ్ స్కల్ప్చరల్ స్లాబ్స్‌తో కవర్ చేశారు. ఇది అమరావతి స్తూపాకి స్పెషల్ ఐడెంటిటీ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ముందు తోరణ అంటే గేట్‌వే కూడా ఉండేది. అది కాలక్రమంతో అలాగా శిథిలమైపోయిందనమాట. తర్వాత స్కల్ప్చర్స్‌లో మెయిన్‌లీ బుద్ధ లైఫ్ ఈవెంట్స్‌ని మరియు జాతక స్టోరీస్‌ని డెపిక్ట్ చేశారు. జాతక స్టోరీస్ అంటే బుద్ధ ప్రీవియస్ బర్త్ స్టోరీస్ అన్నమాట. కన్‌స్ట్రక్షన్ హిస్టరీ చూస్తే అమరావతి స్తూప కన్‌స్ట్రక్షన్ 3rd సెంచరీ బీసీఈలో స్టార్ట్ అయింది. కానీ దీని గోల్డెన్ పీరియడ్ 1st అండ్ 2nd సెంచరీ సీఈ అన్నమాట. ఎర్లీ ఫేజ్‌లో సాంచీలాగే బుద్ధ ఇమేజెస్ ఏం లేవు. బుద్ధ అని సింబల్స్ ద్వారా రిప్రజెంట్ చేసేవారు. లేటర్ ఫేజ్ అంటే స్పెషల్‌గా 2nd అండ్ 3rd సెంచరీ సీఈలోకొచ్చేసరికి బుద్ధ ఇమేజెస్‌ని డ్రమ్ స్లాబ్స్ మీద మరియు స్తూపాలు వేరే ప్లేసెస్‌లో కార్వ్ చేశారనమాట. ఆర్టిస్టిక్ స్టైల్ గురించి చెప్పాలంటే అమరావతి స్కల్ప్చర్స్ చాలా డైనమిక్‌గా ఉంటాయి. అంటే ఫిగర్స్ బ్యాక్ ప్రొఫైల్, ఫ్రంటల్, సెమీ ఫ్రంటల్, సైడ్ పొజిషన్స్‌లో ఇలా ఉంటాయన్నమాట. ఇలా డిఫరెంట్ పోస్చర్ యూజ్ చేయడం వల్ల కంపోజిషన్‌కి డెప్త్ మరియు మూవ్‌మెంట్ వస్తుంది. అమరావతి స్కల్ప్చర్స్‌లో ఇంటెన్స్ ఎమోషన్స్ కనిపిస్తాయి. ఫిగర్స్ అనేవి స్లెండర్‌గా ఉంటాయి. అంటే థిన్‌గా ఉంటాయి. బాడీలో త్రిభంగ్న పోస్చర్ అంటే 3 బెండ్స్ క్లియర్‌గా అబ్జర్వ్ చేయొచ్చనమాట. ఇదొక ఇంపార్టెంట్ ఫీచర్ గుర్తుంచుకోవాలి. ఈ స్టైల్ స్కల్ప్చర్స్‌కి గ్రేస్ మరియు నేచురల్ మూవ్‌మెంట్స్‌ని ఇస్తుందనమాట. నెక్స్ట్ సాంచీ స్కల్ప్చర్స్‌తో కంపేర్ చేస్తే అమరావతి కంపోజిషన్ చాలా కాంప్లెక్స్, ఫ్లెక్సిబుల్, డైనమిక్‌గా ఉంటుంది. స్ట్రెయిట్ లైన్స్‌లో కాకుండా నేచురల్ మూవ్‌మెంట్‌ని ఆర్టిస్ట్ చాలా బ్యూటిఫుల్‌గా రిప్రజెంట్ చేశాడు. సో ఫైనల్‌గా మనం ఏం కన్క్లూడ్ చేయొచ్చంటే అమరావతి స్తూప ఇండియన్ బుద్ధిస్ట్ ఆర్ట్‌లో ఒక మాస్టర్‌పీస్. దీని యూనిక్ రిలీఫ్ స్కల్ప్చర్స్ ఏంటంటే త్రిభంగ్న ఫిగర్స్, డైనమిక్ కంపోజిషన్స్, బుద్ధ లైఫ్ సీన్స్, జాతక స్టోరీస్ వల్ల ఇండియన్ ఆర్ట్ హిస్టరీలో వెరీ ఇంపార్టెంట్ ప్లేస్ సంపాదించిందనమాట. ఇప్పుడు అమరావతి స్కల్ప్చర్స్‌ని అబ్జర్వ్ చేస్తే అవి స్టాటిక్ అంటే రిజిడ్‌గా ఉండవన్నమాట. ఆర్టిస్ట్ ఫిగర్స్‌కి డైనమిక్ మూవ్‌మెంట్‌ని క్రియేట్ చేశారు. స్కల్ప్చర్స్‌ని చూస్తే ఆల్మోస్ట్ 3 ఎఫెక్ట్ కనిపిస్తుంది. ఈ 3 ఎఫెక్ట్ ఎలా క్రియేట్ చేశారంటే ప్రొనౌన్స్డ్ వాల్యూమ్, యాంగులర్ బాడీ ఫార్మ్స్ మరియు కాంప్లెక్స్ ఓవర్‌లాపింగ్ టెక్నిక్ యూజ్ చేశారనమాట. చిన్న ఫిగర్స్ అయినా కూడా ప్రతి ఫిగర్‌ని చాలా క్లియర్‌గా కార్వ్ చేశారు. నరేటివ్‌లో ప్రతి క్యారెక్టర్ కూడా ఇంపార్టెన్స్ ఉందన్నమాట. అమరావతి రిలీఫ్ స్కల్ప్చర్స్‌లో బుద్ధ లైఫ్ ఈవెంట్స్ మరియు జాతక స్టోరీస్ ఎక్కువగా డెపిక్ట్ చేశారు. కానీ కొన్ని జాతక సీన్స్ ఇప్పటికీ కంప్లీట్‌గా ఐడెంటిఫై చేయలేదు. మోస్ట్ ఫేమస్ రిలీఫ్‌లో క్వీన్ మాయాదేవి బెడ్ మీద రిక్లైనింగ్ పొజిషన్‌లో ఉంటారు. ఆమె చుట్టూ ఫీమేల్ అటెండెంట్స్ ఉంటారు. పైన ఒక స్మాల్ ఎలిఫెంట్ స్కల్ప్చర్ ఉంటుందన్నమాట. ఈ ఎలిఫెంట్ బుద్ధ జన్మం గురించి అంటే జన్మం ముందు క్వీన్ మాయాదేవికి వచ్చిన డివైన్ డ్రీమ్‌ని రిప్రజెంట్ చేస్తుందన్నమాట. నెక్స్ట్ ఇంకొక రిలీఫ్‌లో బుద్ధ బర్త్‌కి సంబంధించిన 4 ఇంపార్టెంట్ ఈవెంట్స్‌ని ఒక స్కల్ప్చర్‌లోనే డెపిక్ట్ చేశారనమాట. ఇది అమరావతి ఆర్టిస్ట్ నరేటివ్ స్టోరీ టెల్లింగ్‌లో ఎంత ఎక్స్‌పర్ట్ అనేది చూపిస్తుందనమాట. ఇప్పుడు నాగార్జునకొండ మరియు గోలీ స్కల్ప్చర్స్ గురించి చూద్దాం. 3rd సెంచరీ సీఈలో ఈ స్కల్ప్చర్స్‌లో మూవ్‌మెంట్ కొంచెం తగ్గింది. అమరావతి స్కల్ప్చర్స్ లాగా డైనమిక్‌గా కాకపోయినా ఆర్టిస్ట్ బాడీ సర్ఫేసెస్‌ని ప్రొట్రూడింగ్ స్టైల్‌లో కార్వ్ చేసి నేచురల్ అపియరెన్స్ క్రియేట్ చేశారనమాట. ఫిగర్స్ కంప్లీట్ కంపోజిషన్‌లో పర్ఫెక్ట్ ఇంటిగ్రేట్ అయ్యి ఉంటాయన్నమాట. ఇండిపెండెంట్ బుద్ధ ఇమేజెస్ అమరావతి, నాగార్జునకొండ, గుంటపల్లెలో కూడా దొరుకుతాయన్నమాట. గుంటపల్లె అనేది ఏలూరు దగ్గర ఉన్న ఒక రాక్ కట్ కేవ్ సైట్. ఇక్కడ స్మాల్ ఎప్సైడల్ చైత్య హాల్స్‌ని 2nd సెంచరీ బీసీఈలో ఎక్స్కవేట్ చేశారనమాట. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ రాక్ కట్ స్తూపా సైట్ అది అనకాపల్లి, విశాఖపట్నం దగ్గర ఉందన్నమాట. నెక్స్ట్ కర్ణాటకలో ఉన్న సన్నాతి. ఇది గుల్బర్గా డిస్ట్రిక్ట్‌లో ఉంది. ఇది కర్ణాటకలో ఎక్స్కవేట్ చేసిన లార్జెస్ట్ స్తూపా సైట్ అన్నమాట. ఇక్కడున్న స్తూప అమరావతి స్తూపాని రిజెంబుల్ చేస్తుంది. రిలీఫ్ స్కల్ప్చర్స్‌తో బ్యూటిఫుల్‌గా డెకరేట్ చేశారనమాట. సో దీని నుంచి మనం ఏం కన్క్లూడ్ చేస్తాము? అమరావతి స్కల్ప్చర్స్ డైనమిక్ మూవ్‌మెంట్, 3 ఎఫెక్ట్, బుద్ధ లైఫ్ సీన్స్, జాతక స్టోరీస్, నరేటివ్ ఆర్ట్ కోసం ఫేమస్ అన్నమాట. నెక్స్ట్ మెయిన్ సైట్స్ ఏంటి? నాగార్జునకొండ, గోలి, గుంటపల్లి, అనకాపల్లి మరియు సన్నాతి సైట్స్ అన్నమాట. ఇవన్నీ సౌత్ ఇండియా బుద్ధిస్ట్ ఆర్ట్ డెవలప్‌మెంట్‌ని అర్థం చేసుకోవడానికి చాలా ఇంపార్టెంట్ మాన్యుమెంట్స్. ఇప్పుడు బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడదాం. ముందుగా ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. చాలా స్తూపాస్ కన్‌స్ట్రక్ట్ చేశారంటే దాని అర్థం స్ట్రక్చర్డ్ టెంపుల్స్ కానీ, విహారాస్, చైత్యాస్ లేవని కాదు. ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ ప్రకారం ఆ బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. కానీ అన్‌ఫార్చునేట్‌గా కంప్లీట్ స్ట్రక్చర్డ్ చైత్యాస్ మరియు విహారాస్ ఇప్పటి వరకు సర్వైవ్ అవ్వలేదన్నమాట. ఇప్పుడు సాంచీ టెంపుల్ నంబర్ 18 గురించి చూద్దాం. ఇది అప్సైడల్ చైత్య స్ట్రక్చర్. అప్సైడల్ అంటే బిల్డింగ్ వెనుక భాగంలో
సెమీ సర్క్యులర్ షేప్‌లో ఉంటుందనమాట. టెంపుల్ చాలా సింపుల్ డిజైన్‌లో ఉంటుంది. ముందు పిల్లర్స్ ఉంటాయి. వెనక ఒక హాల్ ఉంటుందనమాట. ఇది ఎర్లీ బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్‌కి మంచి ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. అదేవిధంగా గుంటపల్లెలో కూడా సిమిలర్ స్ట్రక్చర్డ్ టెంపుల్స్ కనిపిస్తాయి. ఇవి ఎర్లీ బుద్ధిస్ట్ టెంపుల్ ఆర్కిటెక్చర్‌ని అర్థం చేసుకోవడానికి చాలా ఇంపార్టెంట్ మాన్యుమెంట్స్ అని చెప్పొచ్చు. తర్వాత బోధిసత్వ ఇమేజెస్ గురించి మాట్లాడుకుందాం. బుద్ధ ఇమేజెస్‌తో పాటు అవలోకిటేశ్వర, పద్మపాణి, వజ్రపాణి, అమితాభ, మైత్రేయ బుద్ధ లాంటి బోధిసత్వ స్కల్ప్చర్స్‌ని కూడా కార్వ్ చేయడం స్టార్ట్ అయిందనమాట. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. వజ్రాయన బుద్ధిజం రైజ్ అయిన తర్వాత బోధిసత్వ ఇమేజెస్ చాలా ఎక్కువగా క్రియేట్ చేయడం జరిగిందనమాట. ఎందుకంటే ఈ సత్వాస్ని కరుణ, కంపాషన్, ఇంకా దయ, కైండ్‌నెస్, ఇంకా జ్ఞానం, విజ్డమ్, ప్రొటెక్షన్ లాంటి వర్చ్యూస్‌కి సింబల్‌గా రిప్రజెంట్ చేశారనమాట. అంటే బోధిసత్వాస్ కేవలం స్కల్ప్చర్స్ కాదు. వాళ్ళు బుద్ధిస్ట్ రిలీజియస్ ప్రిన్సిపల్‌ని ప్రజలకి ఈజీగా అర్థమయ్యే విధంగా రిప్రజెంట్ చేసే సింబాలిక్ ఫార్మ్స్ అనమాట. ఫైనల్‌గా చెప్పాలంటే ఈ స్ట్రక్చర్డ్ టెంపుల్స్ సాంచి టెంపుల్ 18, గుంటపల్లె ఆర్కిటెక్చర్, బోధిసత్వ స్కల్ప్చర్స్ మరియు వజ్రాయన బుద్ధిజం డెవలప్‌మెంట్ అన్నీ కలిసి ఇండియన్ బుద్ధిస్ట్ ఆర్ట్ ఎవల్యూషన్‌లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయన్నమాట. ఓకే. వీడియో యూస్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కేవ్ ట్రెడిషన్ ఇన్ వెస్టర్న్ ఇండియా, అజంతా, ఎల్లోరా కేవ్స్ వాటి గురించి డీటెయిల్‌గా తెలుసుకుందాం.